ప్రైజ్ లార్డ్. మన రక్షకుడును ప్రభునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో యేసుక్రీస్తు శిలువపై పలికిన ఈ 7 మాటలను ధ్యానం చేస్తూ ఉండగా వాటిని వీక్షించడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ 7 మాటలను కూడా నేను ఒక మాట వెంబడి ఒక మాటను అప్లోడ్ చేస్తాను. మీరు చూడండి, దేవుని దీవెనలు పొందండి. యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటల్లో మొదటి మాటను మనము ధ్యానం చేద్దాం. దాని కొరకు మీ దగ్గర ఉన్న బైబిల్ తెరవండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 33-34 వచనాలను మనము చూసి చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 33-34 వచనాలు. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుగా చీట్లు వేసిరి. ఈ జరుగుతున్న సంఘటన మనందరికీ తెలుసు. ప్రధాన యాజకులు, అధికారులు యేసుని ఎలాగైనా కానీ చంపాలి అని వారు ఆలోచన చేసి అనేక నేరాలు ఆయన మీద మోపుతూ పిలాతు యొద్దకు ఆయనను తీసుకుని రాగా, పిలాతు ఆయనను ఎలాగైనా తప్పించాలని ప్రయత్నించినప్పటికీ వారి కేకలే గెలవడం వలన పిలాతు కూడా తన చేతులను కడుక్కొని యేసును సిలువ వేయడానికి అప్పగించారు. ఆయన మీద సిలువ మోపబడి ఉండగా ఆ సిలువను మోసుకుంటూ వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చారు. ఆ కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు, లేదా గొల్గొతా కొండ అనబడిన ప్రాంతానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తును సిలువ వేశారు. అటువైపు ఒక దొంగని, ఇటువైపు ఒక దొంగను కూడా సిలువ వేసినట్లుగా చూస్తా ఉంటాం. అప్పుడు యేసు ఈ మాటలు పలుకుతున్నాడు. ఏమనంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడు. యేసుక్రీస్తు అప్పుడున్న వారందరినీ చూసి వారు ఏమి చేస్తున్నారో వారు ఎరుగరు గనుక వారిని క్షమించమని దేవునికి ప్రార్థన చేసిన మాట మనము ఇక్కడ చూస్తూ ఉంటాం. దేవునికి చదివిస్తూ ఉన్నాడు, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించిన తండ్రి అని. ఏంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మనము కొన్ని రోజుల క్రితం నుంచి చూస్తూ ఉంటే వారు యేసుక్రీస్తుని పట్టుకోవడానికి ప్రయత్నించారు. యేసుక్రీస్తును గెత్సెమనే తోటలో పట్టుకున్న తర్వాత ఆయనను ఒక్కొక్కరిగా దూషించుకుంటూ వస్తూ ఉన్నారు. చెంపల మీద కొడుతూ ఉన్నారు, ఉమ్మి వేస్తూ ఉన్నారు, తలపైన ముండ్ల కిరీటం పెడతా ఉన్నారు, వస్త్రాలను మార్చి హేళన చేస్తూ ఉన్నారు. కొరడాలతో కొడతా ఉంటే శరీరం అంతా దున్నబడినదిగా అయిపోయింది. వారు కావాలని ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు, కావాలని నిందిస్తూ ఉన్నారు, దేవదూషణ చేశాడు అని అబద్ధ సాక్ష్యములు పలుకుతూ ఉన్నారు. ఇన్ని చేస్తున్నా కానీ ఆయన వారందరినీ చూసి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడు. ఏంటి వారు ఎరగకపోవడం? ఆయన క్షమించినది మనకు అర్థమవుతూ ఉంది, కానీ వారు ఏమి ఎరగకుండా ఉన్నారని యేసు చెప్తా ఉన్నాడంటే, వారు ఏమి ఎరగకున్నారంటే దేవుని ప్రణాళిక అక్కడ నెరవేర్చబడుతూ ఉన్నదన్న సంగతి వారికి తెలియట్లేదు. వారు ఎరగనది, వారికి తెలియనిది ఏంటంటే ఇదంతా కూడా దేవుని ప్రణాళిక. ఈ ప్రణాళిక అంతా కూడా వారి కోసమే అన్న సత్యమును వారు తెలుసుకోలేకపోతా ఉన్నారు. అది వారికి తెలియట్లేదు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన తన తండ్రి రాజ్య సువార్తను ప్రకటించుకుంటూ అనేకమైన పాపులను పరలోకము చేర్చడానికి వచ్చి శిలువ మ్రానును మోసుకుంటూ శిలువ మ్రాను మీద బలి అవ్వడానికి, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పలకబడిన యోహాను మాట నెరవేర్చడం మనం చూస్తూ ఉంటాం. అయితే అది వారికెవ్వరికి తెలియట్లేదు. వారు అనుకుంటూ ఉన్నారేంటంటే, మనకు ఎదురుగా నిలిచిన వాడిని చంపైపోతా ఉన్నాం, దేవదూషణ చేస్తున్నట్లుగా మనకు అనిపించాడు కనుక ఈయన కొడుతున్నాము, ఈయన దూషిస్తున్నాము, హేళన చేస్తూ ఉన్నాం. పరిసయ్యులు అనుకుంటున్నవారు, సద్దూకాయలు అనుకుంటున్నవారు, శాస్త్రులు నడుపుకునే వాళ్ళు, లేదంటే అధిపతులందరూ కూడా వీడు మాకు ఎదురు తిరిగాడు కనుక వీరిని మేము ఇలా చేస్తున్నాం అనుకుంటూ ఒక విషయాన్ని వారు జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నారు. ఏంటంటే అదంతా కూడా దేవుని ప్రణాళిక. ఒకవేళ దేవుని ప్రణాళిక కనుక లేకపోతే వారెవరు కూడా ఆయన టచ్ కూడా చేయలేరన్న సత్యము మనం ఎరుగుదుము. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు అంటాడు, నా ప్రాణమును నేనే పెట్టుచున్నాను, దానిపైన నాకు అధికారం కలదు అంటూ ఉన్నాడు. ఆయనకు తెలిసే ఆయన చేస్తా ఉన్నాడు, కానీ తెలియని వారు అనేకులు ఉన్నారు. వాళ్ళు ఎరగట్లేదు దేవుని ప్రణాళికని.
దేవుడు మనిషిని మట్టి నుంచి చేసుకున్న తర్వాత ఇతను నాతో కలిసి ఉండాలి, నాలా ఉండాలి, ఎప్పుడు కూడా మా మధ్యని ఇంత మంచి సంబంధం కలిగి ఉండాలని ఏదైనా వనంలో ప్రతి సాయంకాలపున ప్రతి చల్లపూటను ఆయనను దర్శించుకుంటూ వచ్చేవాడు. ఆదాము అవ్వలు దేవునితో మంచి సాంగత్యము కలిగి ఉండేవారు. కానీ ఒకానొక దినమున దేవుడు తినవద్దు అన్న పండును తిని వారు పాపం చేశారు. ఆ పాపం వలన వారికి మరణం వస్తే, ఆ పాపం వలన వారి యొక్క తర్వాత వచ్చే తరాలన్నీ కూడా ఆ పాప భారాన్ని మోస్తూ ఉంటే, తను ఎంతో ప్రేమగా చేసుకున్న ఈ మనిషి, ఈ నరుడు యొక్క ఈ మనుష్య జాతి అంతా కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక ఒక వాగ్దానం చేశాడు. ఆదికాండం 3:15 మనకి మొదటి సువార్తగా రాయబడిన మాట ఉంటుంది. ఒకసారి చదువుదాం. ఆదికాండము 3:15 మనం చదువుకుంటే ఈ మాట రాయబడి ఉంటుంది. చూద్దాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ పాపము చేసిన తర్వాత ఒక్కొక్కరికి శిక్ష విధించుకుంటూ వస్తూ ఆదాము హవ్వలను, ప్రత్యేకించి హవ్వను మోసపుచ్చిన సర్పముతో ఆయన చెప్తా ఉన్నాడు. సర్పంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 15వ వచనాన్ని ది ఫస్ట్ గాస్పల్ అని పిలుస్తూ ఉంటారు, మొట్టమొదటి సువార్త. ఎందుకనంటే స్త్రీ సంతానమును గురించి రాయబడింది. స్త్రీకి పుట్టినవాడు నిన్ను చితక కొడతాడు అనే మాట ఇక్కడ రాయబడి ఉన్నది. ఈ మాట నెరవేర్పు, ఇది ప్రణాళికగా ఆయన చేసుకుని ఈ ప్రణాళికను నెరవేర్చుకుంటూ ఆయన జీవితంలో యేసుక్రీస్తు నెరవేర్చుకుంటూ రావడం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 3:16 ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించను. ఇది దేవుని ప్రణాళిక. యేసుక్రీస్తు ఈ భూలోకానికి రావడం, యేసుక్రీస్తు భూలోకంలో శ్రమ పడడం అనేది ఆయనకి ఇష్టమైనది. యెషయా గ్రంథంలో 53వ మనం ఈ మాటలు చూస్తూ ఉంటాం. ఒకసారి మనం చూడగలిగితే యెషయా గ్రంథంలో 53వ చూస్తే, అతడు తృణీకరింపబడిన వాడు ఆయన, మనుష్యుల వలన విసర్జించబడిన వాడయ్యను. 10వ చదువుకుంటే యెషయా గ్రంథం 53:10, అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. చూడండి నా ప్రియమైన దేవుని జనాంగమా, ఇక్కడ మాట్లాడుతున్నదంతా కూడా దేవుని ప్రణాళిక. వారు అక్కడ ఉన్న వారందరూ కూడా మేమేదో చేసేస్తున్నాం అనుకుని యేసుక్రీస్తును శ్రమ పెట్టి, యేసుక్రీస్తును నలిగొట్టేసి, యేసుక్రీస్తుని భయంకరమైన హింసలు క్రియేట్ చేస్తూ, అవహేళన చేస్తూ, ఆయనను మోక్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. కానీ యేసుక్రీస్తు అన్నాడు, వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు. ఎందుకంటే వీరి కోసం ఒక ప్రణాళిక రచించబడింది, వీరందరి కోసము రక్షించడానికి నేను వస్తూ ఉన్నానన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. దేవుని ప్రణాళిక ఇది వారి కోసం అన్న సంగతి వారు తెలుసుకున్నట్లేదు కనుక ప్రభువు వీరిని క్షమించమని చెప్పాడు. వాళ్ళు ఎరుగకున్నది ఏంటంటే ఇది దేవుని ప్రణాళికని. రెండవదిగా వారు ఏమి ఎరగకుండా ఉన్నారంటే లేఖనాల నెరవేర్పు అక్కడ జరుగుతున్నదన్న సంగతి వారు ఎరగకుండా ఉన్నారు. యేసుక్రీస్తు శిలువ శ్రమలను గురించి అనేకమైన లేఖనాలు రాయబడి ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండములో మనం చూస్తూ ఉంటాం, శపితమైనది వేలాడదీయబడాలని, అది ఈయన జీవితంలో నెరవేర్చబడడం చూస్తాం. ఇక క్లియర్ కట్గా ఇదే లూకాసు వార్త 23:34 చూసినట్లయితే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను, వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్లకై చీట్లు వేసిరి. ఈ ఒక్క వచనాన్ని మనము జాగ్రత్తగా చూస్తూ ఉంటే, ఈ మాట పలికిన వెంటనే వారు ఆయన వస్త్రముల కొరకు చీట్లు వేయడం చూస్తూ ఉంటాం. కీర్తన గ్రంథము 22:18 చూస్తే మనకి ఈ రీతిగా రాయబడి ఉంది, వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా లేఖనము నెరవేరిపోతా ఉంది. లేఖనములో ఏదైతే ఆయన గురించి రాయబడి ఉందో ప్రతి లేఖనము నెరవేరిపోతుంది. ఆ నెరవేర్పు జరుగుతున్న సంగతి కూడా వారు తెలుసుకోవట్లేదు. ప్రతి లేఖనము నెరవేరుచున్నది ఆయనలో అన్న సత్యమును వారు గ్రహించలేకపోతున్నారు. ఇదే యెషయా గ్రంథం 53 ఒక్కొక్కటిగా మనం చూస్తే ప్రతి లేఖనము నెరవేర్చడం మనం చూస్తూ ఉంటాం. ఇక 22వ కీర్తన చూస్తే ప్రతి లేఖనము నెరవేర్చబడడం మనం చూస్తాం. ఈ లేఖనాలన్నీ వారు ఎదుట నెరవేర్చబడుతున్నాయి, కానీ లేఖనాల నెరవేర్పు జరుగుతుందని
వారు తెలుసుకోలేకపోతున్నారు. వారు ఎరగట్లేదు. ఈ లేఖనము ఇదిగో ఇక్కడ నెరవేరుతుంది, ఈ లేఖనము ఇక్కడ నెరవేరుతుంది. ఈరోజు దీన్ని ధ్యానిస్తూ ఉండగా అనేకమైన లేఖనాల నెరవేర్పును నేను మీకు చూపించగలుగుతూ ఉన్నాను. నేను దాన్ని ఎరుగుచూ ఉన్నాను. కానీ ఆ దినాన్ని యేసుని సిలువ వేస్తున్నప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరువురు కనుక వీరిని క్షమించు అనే మాటలో వారు లేఖనాలు నెరవేర్పు జరుగుతుందని, లేఖనాలు ఆయనలో నెరవేర్చబడుతున్నాయన్న సత్యము వారు గ్రహించలేకుండా ఉన్నారు. ఈరోజు అనేక మంది కూడా అలాగే ఉన్నారు. ఆ రోజు కాదు, ఈ రోజు కూడా అనేక మంది లేఖనాలు నెరవేర్చబడుతున్నాయన్న సత్యమును గ్రహించలేకపోతున్నారు. దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చడం మనం చూస్తాము. ఇదిగో కడవరి దినాల్లోకి వచ్చేసాము. ఎక్కడ చూసినా భూకంపాలు కలుగుతాయి అంటే భూకంపాలు కలుగుతున్నాయి. ఒక రాజ్యం మీద ఇంకో రాజ్యము లేస్తుంది అంటే లేస్తూ ఉన్నది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మనుషుల మధ్యన ప్రేమ చల్లారిపోతుందన్నారు, ప్రేమ చల్లారిపోతా ఉంది. మనకు అర్థమవుతూ ఉంది, లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఆ దినాన్ని వారు లేఖనాల నెరవేర్పు జరుగుతూ ఉన్న సత్యమును వారు ఎరగకుంటారు కనుక వారు క్షమించబడ్డారు. ఈరోజు ఈ మాటను బట్టి మీరు జ్ఞాపకం ఉంచుకోనండి, అనేకమైన లేఖనాలు నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ఏదైతే లేఖనములో రాసి ఉంచాడో, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ బట్టి పరిశుద్ధులు ఎలాగైతే లేఖనాలు రాశారో ఆ లేఖనాలు ప్రతీది కూడా నెరవేర్చబడుతుంది. అది నన్ను వారు తెలియక చేసి క్షమించబడ్డారు. ఈరోజు లేఖనాలు జరుగుతుండగా, నెరవేర్చబడుతూ ఉండగా నువ్వు గమనిస్తూ ఉన్నావా? నువ్వు తెలుసుకుంటూ ఉన్నావా? ఏమి ఎరగకుండా ఉన్నారంటే వాళ్ళు దేవుని ప్రణాళిక ఇది నెరవేరుతుందని వారు గమనించుకోలేదు. లేఖనాలు నెరవేర్పు జరుగుతుందని గమనించుకోలేదు. మూడవదిగా వారు ఆత్మీయమైన అంధకారంలోకి వెళ్ళిపోతున్న మన సత్యమును వారు ఎరగకున్నారు. వారందరూ కూడా ఆత్మీయమైన అంధకారంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు దేవుని ఎరగని బిడ్డలు కాదు. వారందరూ ఎవరో అన్యులు కాదు. వారందరూ కూడా దేవుని ఎరిగిన బిడ్డలే. వారందరూ కూడా వాక్యాలు తెలిసిన బిడ్డలే. ధర్మశాస్త్రమును చక్కగా పఠించేవారు, ధర్మశాస్త్రమును జాగ్రత్తగా వినేవారు, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆచారమును నిష్టగా ఫాలో అయ్యేవాళ్ళే. కానీ వారి ఆత్మీయత వారిని అంధకారంలోనికి నెట్టేసింది. ఆత్మీయ జీవితంలో వారు బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉన్నారు, అంధకారంలో వారు ఉంటున్నారు. అది వారికి తెలియట్లేదు. మేము మా దేవుని కొరకు చేస్తున్నాం ఇదంతా కూడా. ఇదిగో ఇతను దేవదూతను చేశాడు అంటూనే ఒక మనిషిని, ఒక నిర్దోషిని అపరాధిగా ఎంచి ఒక నిర్దోషిని మరణానికి వాళ్ళు అప్పగిస్తూ ఉన్నారు. వాళ్ళు దేని కొరకు ఇది చేస్తూ ఉన్నారంటే ఆత్మీయ జీవితం కోసమే, దేవుని కోసమే ఇదంతా కూడా. ఇదిగో ఇతను దేవదూషణ చేస్తూ ఉన్నాడు, ఇదిగో ఇంతకంటే గొప్ప పాపం ఏమున్నదని వస్త్రాలు చింపేసుకుని దేవుని కొరకు మేము ఇతన్ని చంపాలి అని కట్టుగా నిర్ణయం తీసుకుని యేసుక్రీస్తుని శిలువ మ్రాను మీద ఎక్కించి చంపేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే చంపడానికి పర్మిషన్ కూడా వారు తీసేసుకున్నారు. ఎక్కడ ఉన్నది వారి జీవితం అంటే ఆత్మీయమైన అంధకారంలో ఉంది. ఆత్మీయంగా మేము ఏదో చేసేస్తా ఉన్నాము, దేవుని కొరకు మేము ఏదో చేసేస్తాము అనుకుంటూనే దేవుణ్ణి సిలువేస్తున్న సంఘటన మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అనేక సార్లు దేవుని పేరట మనం ఏదో కార్యక్రమాలు చేస్తున్నామని అనేక సార్లు మనము కూడా ఆత్మీయమైన అంధకారంలోనికి వెళ్తూ ఉంటాం. ఒకసారి పౌలు రాస్తూ ఉంటాడు, పౌలు జీవితంలోనే మనం చూస్తూ ఉంటాం ఆయన ఎంత ఆత్మీయమైన అంధకారంలోకి వెళ్ళిపోయాడు. క్రీస్తు అనబడిన వారిని ప్రకటించేవారిని, క్రీస్తు కొరకు కూడుకునే వారిని ఎలాగైనా చంపాలి అని నిర్ణయం తీసుకొనక ఒక యవ్వనస్తుని, స్టెఫను అనే యవ్వనస్తుని చంపేస్తే అతని పాదాల మీద పెడితే దాన్ని సమ్మతించిన వ్యక్తిగా సౌలుని మనం చూస్తూ ఉంటాం. సౌలు దేవుని కొరకు ప్రయాసపడిన వాడుగా మనకు కనపడుతూ ఉంటాడు. గమాలయేలుని విద్వాంసుడి దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న వాడిగా ఉంటాడు. యూదుల ఆచార ప్రకారం ప్రతిదీ నిష్టగా చేసిన వాడిగా చూస్తూ ఉంటాం. కానీ ఆయన ఆత్మీయత అంధకారంలోనికి తీసుకుని వెళ్ళిపోయింది. స్టెఫను లాంటి వాడిని చంపేశాడు. దమస్కు ప్రాంతంలో అతను పట్టబడక మునుపు అతని జీవితం అంతా కూడా దేవుణ్ణి ఎరిగిన బిడ్డగానే అనిపిస్తూనే ఆత్మీయమైన అంధకారంలోకి వెళ్ళిపోయి చాలా తప్పులు చేశాడు. ఆ మాటను గురించి ఆయనే ఒక చోట రాస్తాడు, మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఒకసారి చదువుకుందాం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడినై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితని గనుక కనికరించబడుతున్నాను.
పూర్వము దూషకుడును హింసకుడును అంటూ ఆయన జీవితాన్ని చెప్తూ ఒక మాట అన్నాడు, నేను తెలియక చేస్తేనే గనక క్షమించబడితేనే. దేవుని కొరకే చేసేస్తున్నాను అనుకుని, దేవుని కొరకే ఇవన్నీ చేస్తున్నాను అనుకొని అతను తెలియక తప్పు చేసేసాడు. తెలియక చేశాడు గనక క్షమించబడ్డాడు. ఈరోజు ఈ మొదటి మాటల్లో కూడా ఇదే మాటను యేసుక్రీస్తు పలుకుతూ ఉన్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరికి తెలియట్లేదు గనక వీరిని క్షమించమని. వారందరూ తెలియక చేస్తూ ఉన్నారు గనక యేసుక్రీస్తు మంచి మనసుతో వారందరినీ కూడా క్షమిస్తూ ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు తర్వాత వచ్చిన ఈ సౌలు, పౌలుగా మారిన సౌలు కూడా తెలియక నేను చేశాను గనక నేను కనికరించబడుతున్నాను. నేను పూర్వము దూషకుడిని, యేసుక్రీస్తుని దూషించాను, యేసుక్రీస్తు నామంలో వచ్చిన వారిని హింసించాను, చంపేశాను. కానీ అదంతా కూడా నా ఆత్మీయమైన అంధకారంలో నాకు తెలియకే చేశాను. నేను ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నాను, దేవుని కొరకు ప్రయాసపడుతున్నాను అనుకుంటూనే నేను నాకు తెలియక చేశాను గనక నేను క్షమించబడితేనే అంటూ ఉన్నాడు. వారందరూ ఆ దినాన్ని క్షమించబడ్డారు, తెలియక చేశారు గనక. ఈరోజు ఈ మాట వింటున్నా నీవు తెలియక చేస్తున్నావా, తెలిసి చేస్తున్నావా? జరిగే పొరపాట్లు, జరిగే తప్పులన్నీ కూడా నీకు తెలిసి జరుగుతున్నాయా, తెలియక జరుగుతున్నాయా? నువ్వు చేసే పాపం నీకు తెలియక జరుగుతుందా, తెలిసి జరుగుతుందా? ఒకవేళ తెలిసి తెలియక జరిగితే గనక తెలియక జరిగితే గనక నువ్వు క్షమించబడతావు. కానీ తెలిసి పాపము చేసుకుంటూ, తెలిసి దోషములు చేసుకుంటూ వెళ్తే బహుశా మనకు క్షమాపణ ఉండకపోవచ్చు. తెలిసి చేసినా తెలియక చేసినా కానీ ఆయన కృపామయుడు గనక, ఆయన ప్రేమ కలిగిన వాడు గనక, ఆయన రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని విడిపిస్తుంది గనక ఆయనకు చెంతకు చేరి క్షమించమని వేడుకొని పరిశుద్ధులుగా మారాలని నేను కోరుతూ ఉన్నాను. ఆ దినాన్ని వారు ఎరుగక తప్పు చేశారు కనుక క్షమించబడ్డారు. ఏమేమి ఎరగకుండా చేశారు అనే దాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. వారు ఇది దేవుని ప్రణాళిక అన్న సంగతి ఎరగకుండా ఉన్నారు. లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి అన్న సత్యమును వారు ఎరగకుండా ఉన్నారు. అంతేకాకుండా ఆత్మీయంగా మేము అంధకారంలోకి వెళ్ళిపోతున్నాము అనే సత్యాన్ని ఎరగకుండా ఉన్నారు. వారందరూ ఎరగకుండా ఉన్నారు కనుక క్షమించబడతారు. ఈరోజు నీవు కూడా క్షమించబడాలి. ఈరోజు నువ్వు కూడా దేవుని చేత పాపాలన్నీ కడిగి వేసుకోనాలని నేను ఆలోచన చేస్తున్నాను. బహుశా ఇది మీకు తెలియక చేస్తుంటే మీరు కూడా క్షమించబడతారు. ఒకవేళ తెలిసి చేసినా కానీ యేసుక్రీస్తు మిమ్మల్ని క్షమిస్తాడు. పశ్చాత్తాపపడి పాపములను ఒప్పుకొని ఆయన చెంతకు చేరితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేత క్షమించబడి ఆయన చేత పరిశుద్ధులుగా మారి పరలోకమును స్వతంత్రించుకోవాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.